చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ నిర్మల్ ప్యాస్రేట్ గౌరవనీయులు పెద్దలు రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాలమన్ తండ్రి గారు తల్లి గారు, అధ్యక్షపు మండలపు పెద్దలందరూ, అలాగనే సేవకులు నాయకులు, మన డిసిసి చైర్మన్ గారు, గోదావరి డిసిసి చైర్మన్ గారు రెవరెండ్ జి నిరంజనాయ గారు, డయాసిసన్ సండే స్కూల్ సెక్రటరీ శాంసన్ అన్న గారు, అలాగనే గోదావరి డిసిసి సండే స్కూల్ సెక్రటరీ రెవరెండ్ దినాకర్ గారు, వీరందరికీ అలాగనే ఆన్లైన్ విబిఎస్ను వీక్షించుచున్న కుటుంబములకును చిన్నబిడ్డలకును నిర్మల్ ప్యాస్రేట్ ఆఫీస్ బేరర్ చర్చ్ స్టీవర్డ్ గారు, సండే స్కూల్ సెక్రటరీ శ్రీమతి మృదుల గార్ల పక్షమున, సంఘమంతటి పక్షమున శుభములను వందనములను తెలియజేస్తూ ఉన్నాం. విబిఎస్ అనేది చిన్న బిడ్డలందరికీ పండుగ, ఒక వేడుక మాదిరిగా సంఘములన్నీ కూడా సంతోషించేటటువంటి సమయం. అంత మాత్రమే కాదు, చిన్న బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదిగి వారు పెద్దవారైన తర్వాత సంఘ నాయకత్వము, సేవలు, పరిచర్యలో ముందుకు సాగడానికి పునాది వేయబడేటటువంటి సందర్భం. అనేక సంఘాలలో కేవలం క్రిస్టియన్స్ అంటే క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలే కాకుండా అన్ని సాంప్రదాయములకు సంబంధించినటువంటి చిన్న బిడ్డలు విబిఎస్ లో పాల్గొని దేవుని జ్ఞానాన్ని తెలుసుకునే గొప్ప అవకాశంగా ఉండింది. లాక్డౌన్ పరిస్థితులను బట్టి అన్ని సంఘాలలో విబిఎస్ మనం జరిగించలేకపోయినా, అయితే పెద్దల ఆలోచన, మన బిషప్ తండ్రి గారి ఆలోచన, ఈ విబిఎస్ అనున్నది ఆన్లైన్ లో జరిగించాలా, అది సంఘమునకు దీవెనకరంగా ఉంటుందని ఎంచినారు. ఒక దినం విబిఎస్ జరిగించడానికి, ఆన్లైన్ లో జరిగించడానికి నిర్మల్ సంఘానికి ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి తండ్రి గారికి దేవునికి వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ కార్యమును ప్రారంభం చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బాలులను బాలికలను మీ హస్తములలోనికి తీసుకొని దీవించినటువంటి దేవుడవు, వారు ఆయుష్, ఆరోగ్య బలములు, బుద్ధి జ్ఞానం, ఆధ్యాత్మిక జీవితం కలిగి ఈ లోకమందు ఎదిగేవారుగా, ఫలించేవారుగా ఉండాలని ఆశ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి తండ్రి, మీ ప్రియబిడ్డలను అందరినీ మీ సాధనములుగా వాడుకొని వారి మాటలోను, ఆలోచనలోను, వారికి ఇవ్వబడిన తలాంతులన్నిటిలోనూ మీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి మీరు మహిమ పొందుమని సంఘ నాయకత్వాన్ని, సండే స్కూల్ సెక్రటరీని, సండే స్కూల్ టీచర్స్ను, యవ్వన బిడ్డలను, చిన్న బిడ్డలను మీ సాధనములుగా వాడుకొని కార్యమంతా అనేక మంది చిన్న బిడ్డలకు, సంఘములకు దీవెనకరంగా ఉండునట్లు మీరు ముందుండి నడుపుమని, మీ ప్రియబిడ్డలను అందరినీ మీ సాధనములుగా వాడుకొనుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి శుభ సందర్భంలో మొట్టమొదటిగా నేను మన దేవునికి వందనం చెల్లిస్తూ, మరి మన డయాసిసన్ పెద్దలు ఆలోచన సరళిని బట్టి మరి వారు ఎన్నెన్నో కార్యక్రమాలను కొనసాగిస్తూ, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవన్నీ జరిగిస్తూ, మరి చిన్నపిల్లలను కూడా ప్రోత్సహించడానికి, విబిఎస్ చిన్నపిల్లలను ఈ ఎండాకాలంలో ప్రోత్సహించడానికి వారిని ఈ విబిఎస్లో పార్టిసిపేట్
అయ్యే పరిస్థితులు ఈ ప్రస్తుత పరిస్థితులలో లేనందున బట్టి మరి మన బిషప్ తండ్రి గారు మరి డైసిజన్ పెద్ద ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు వారికి నేను వందనం చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా డైసిజన్ సండే స్కూల్ సెక్రటరీ శాంసన్ గారికి, మరి గోదావరి డిసిసి సండే స్కూల్ సెక్రటరీ రెవరెండ్ దినకర్ గురువుల వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మా నిర్మల్ సంఘం తరఫున పార్టిసిపేట్ అయినటువంటి చిన్న బిడ్డలందరికీ, మరి వారిని ప్రోత్సహించి నడిపించినటువంటి మరి మా నిర్మల్ సండే స్కూల్ సెక్రటరీ మృదులమ్మ గారికి, మరి యవ్వనస్తులకును ఇంకా వారిని ప్రోత్సహించి నడిపించిన ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడంలో మా గురువుల వారు ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని నడిపించిన విధానానికి కూడా వందనాలు చెల్లిస్తూ, మరి ఈ కార్యక్రమం అంతా జయప్రదంగా కొనసాగించి ఈ డయాసిస్లో మరి ముఖ్యంగా సంఘానికి చిన్న బిడ్డలే సంఘానికి సబ్బాతపడి అది నారుమడి కాబట్టి ఆ నారుమడిని మనం పెంచుతూ సంఘాన్ని అభివృద్ధి చేయుటకు ఈ కార్యక్రమాలన్నిటి ఎంతో దోహదపడతాయని ఆలోచిస్తూ నేను అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Greetings to you in the most precious name of our Lord and Savior Jesus Christ. I, on behalf of Nirmal congregation, would like to thank everyone for initiating this VBS program, and I also thank our Tandri Garu for conducting this program, and I would like to thank especially the children of Nirmal congregation who actively participated in this program, and they have made this program a great success. And I also thank our Sunday School Secretary Mrudulama Garu and also the youth especially. They have tried throughout this day to make this program a great success, and I also would like to thank our Reverend and Diana for backing up this program. Especially children of diocese for all their participation, and also our Tandri Garu and office bearers of DC and DCC. Thank you and God bless you all. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములను శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇది క్లిష్ట సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మన మెదక్ అధ్యక్ష మండలకు మోస్ట్ రైట్ రెవరెండ్ బిషప్ తండ్రి గారైన సాల్మోన్ రాజు గురువుల గారికి వందనములను తెలియజేస్తూ ఉంటున్నాను. మరియు పెద్దలకును మరియు సాంసన్ అయ్య గారికి దినకర నాయక్ గారికి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా నిర్మల్ సంఘ పక్షమున మరియు సంఘ సభ్యులకు రెవరెండ్ జార్జయ్య గారికి అమ్మగారికి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. యవన బృందంను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ లైవ్ స్ట్రీమ్ను ఏర్పాటు చేసి చక్కని ఆలోచన కలిగించిన సంఘ నాయకులకు పెద్దలకు మరి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో VBS జరిపించిన పరిస్థితులలో ఈ యొక్క లైవ్ స్ట్రీమ్ ద్వారా పిల్లల మధ్యలో ఈ యొక్క VBS యొక్క పరిచర్యను తీసుకెళ్ళడానికి చక్కని ఆలోచన కలిగజేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా బిడ్డల గురించి మాట్లాడుతూ ఉంటున్నాను. మీరందరూ లైవ్ స్ట్రీమ్ ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ఉన్నారు. ఇటు విషయాలను నేర్చుకొని మీ యొక్క జీవితంలో దీన్ని అవలంబించాలని కోరుతూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా మనకు కంటికి కనిపించని కరోనా వైరస్ ఒక చిన్న బ్యాక్టీరియా మనల్ని మన యొక్క జీవితాలను ఒక ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటున్నది. ఇట్లాంటి సమయంలో దేవుడు మనకు ఒక సమయాన్ని అనుగ్రహించాడు. ఇటు సమయంలో మనము చర్చికి కానీ ఇక్కడికి వెళ్ళలేని సమయంలో కూడా లైవ్ స్ట్రీమ్ ద్వారా ఎన్నో వాక్యాలను మరి ముఖ్యంగా చిన్న బిడ్డల పరిచర్య యొక్క VBSను ఆన్లైన్ ద్వారా మీ మధ్యకు తీసుకొచ్చినాము. దీన్ని విని మరి ముఖ్యంగా దీన్ని మీ యొక్క అనుదిన జీవితంలో మీరు పాటించాలి. తల్లిదండ్రులకు విధేయులై పెద్దలకు గౌరవంగా ఉండి సమాజమునకు మరి ముఖ్యంగా ఈ చిన్నతనమునే మీరు నేర్చుకొని జీవితంలో ఎదుగుదల విషయంలో దేవునికి లోబడి సంఘంలో మరి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క వాక్యమును నెమరు వేసుకొని మీ యొక్క జీవితంలో ఇది ఫలించేలాగున దేవుని కృపా సహాయం మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.
Hello friends, shall we sing the theme song? Yes! It goes like this. Come on friends, sing along with me. We are the guardians, we are the guardians, we are the guardians in one beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. All the time. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Wow, children! Shall we sing the whole song? Yes! It goes like this. Do you know that God is our creator? Do you know, did you know that God is our creator? Everything He made that for us. Everything He made that for us. Do you know that God is our creator? Do you know, did you know that God is our creator? Everything He made that for us. Everything He made that for us. What a mighty God is He, great are the works of His hand. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come and sing along with me in His wonderful presence as we stand. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Do you know, did you know that God is our creator? Everything He made there for us. Do you know, did you know that God is our creator? Everything He made there for us. What a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians, We are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. Did you know that God is our creator? Everything He made there for us. Do you know, did you know that God is our creator? Everything He made there for us. what a mighty God is He, great are the works of His hands. What a mighty God is He, great are the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians, We are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. We are the guardians, we are the guardians, we are the guardians in God's beautiful world. wonderful children. Shall we do the Telugu theme song? Yes! It goes like this. Guardians అందమైన తోటకు, Guardians అందమైన తోటకు, obedience ఆ దేవుని మాటకు. obedience ఆ దేవుని మాటకు. Guardians
అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. గార్డెన్స్ అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. గార్డెన్స్ అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. గార్డెన్స్ అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. గార్డెన్స్ అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రారండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంత, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. Good evening everyone. My name is Mercy Tapasri. ఈరోజు ప్రకటన వాక్యము, దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశ కాండము 31:6. Good evening everyone. My name is Moksha. ఈరోజు కఠిన వాక్యం, దేవుడు
కలిగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంతేనియవు. కీర్తనలు 1:22 verse. And whatever we ask, we receive from Him, because we keep His commandments and do those things that are pleasing in His sight. 2:15 దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేదపరచుటకును దాని కాచుటకును అందులో ఉంచెను. మీ మందిరములందు నివసించేవారు ధన్యులు. కీర్తనలు 34. కీర్తనలు 150వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తాంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడు. మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళముతోనూ ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ. Everyone, my name is Jennu Emilia. Today I am singing నీ చేతితో నన్ను పట్టుకో, bless me. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. థ్యాంక్ యూ. నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. కీర్తన 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగలిగ చోట్ల ఆయన నన్ను కరుణజేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నుండి పొరుచున్నది. నేను బ్రతుకు దినంలో నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసించగలను. 66 పుస్తకములు: ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతము, రెండో దినవృత్తాంతము, హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యాలు, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోబేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నాహము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, రెండో తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబుకు రాసిన పత్రిక, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన. Good evening, praise the Lord. My name is Dimpu, daughter of N. Praveen Kumar. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి.
పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్ము ఆశీర్వదించుడుగాక. కీర్తనలు 134 మొదటి నుంచి చివరి వరకు. 1 Corinthians 13th chapter 4th to 8th verses and 13th verse. Love is patient, love is kind. Love does not envy, love does not boast. Love is not proud, love does not dishonor. Love is not self-seeking, love is not easily angered. Love bears all things. Love will not delight in the evil. Love rejoices the truth. Love protects, love always trusts, love always hopes, love always preserves. Love never fails. As for prophecies, they will pass away. As for tongues, they will cease. As for knowledge, it will pass away. So now, hope, faith, and love abide. These three. But the greatest of these is love. Thank you. మొదటి కీర్తనలో మొదటి నుంచి చివరి వరకు. దుష్టుల అనంతం చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చొని ఉండక, దివారాత్రం దాన్ని ధ్యానించి వాడతాను. అతని నీటి కాలంలో ఎవరైనా నాటబడినది, ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుబడి నుండును. అతను చేయదంతలో సఫలమగును. కాబట్టి న్యాయం విమర్శను, దుష్టుల నీతిమంతుల సభలో పాపుల నిల్వరు. నీతివంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. థ్యాంక్ యూ. ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. 4 రోజులైంది లాజరు మరణించి, తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. పుట్టి వారిపై ప్రేమను చూపించి, చూపునిచ్చాడు మట్టి గుడ్డను రాసి. అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం, అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని తగ్గించి నెమ్మదినిచ్చాడే. సైనాదైలముల చేత బతుకు పాలవుతుంటే వాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే. అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం, అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. ఈ
Praise the Lord. The whole world is in lockdown. Thousands of people are in quarantine. Many of them are in isolation. Many valuable lives are lost. Everything is in lockdown. But the love of Christ is wide open to us. His invitation, His grace, His mercy is open to us. He never fails us. పిల్లలు ఈ విధంగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. టుడే అవర్ టాపిక్ ఈజ్ హీఈస్ అవర్ గార్డియన్. క్రైస్ట్ ఈజ్ అవర్ గార్డియన్. ఆయన మన సంరక్షకుడు. సి ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో పిల్లలు వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ త్రూ అవర్ పేరెంట్స్, త్రూ అవర్ ఎర్త్లీ వరల్డ్లీ పేరెంట్స్. బట్ వీ హ్యావ్ ఎ హెవెన్లీ ఫాదర్, ఇటర్నల్ ఫాదర్ who loves us unconditionally. He is our guardian. ఆయన మన సంరక్షకుడు, మనల్ని పోషించేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, మనల్ని ఆదరించేవాడు. నాట్ ఓన్లీ దట్, బిసైడ్స్ దట్ he is our savior, he is our redeemer and he is everything, he is all in all. ఈ లాక్డౌన్ పీరియడ్లో పిల్లలు మనకున్న సమయాన్ని అంతటిని శాశ్వతంగా ప్రేమించే ఆ సంరక్షకంతో మనం ఎంతైనా గడపాల్సిన అవసరం ఉంది. మన ఇన్స్టిట్యూషన్స్లో మీరు మీ స్కూల్స్లో జాయిన్ అయినప్పుడు పిల్లలు యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ బై యువర్ పేరెంట్స్. మీరెవరు పిల్లలు అంటే ఫలానా వాళ్ళ పిల్లలు అనే ఐడెంటిటీని మనం కలిగి ఉంటాం కదా. సో ఆ తల్లిదండ్రుల ద్వారా వీ గెట్ దట్ ఐడెంటిటీ. బట్ our Lord is very greater than our earthly father, our earthly parents. ఈ పరమ తండ్రి ఇప్పుడు కూడా అన్కండిషనల్ గా మనల్ని ప్రేమించే దేవుడు అని మీరు గుర్తుంచుకోవాలి. సో మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు చిన్న సమూయేలును మనం గమనిస్తే దేవుడు పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ నిమ్ము అని సమూయేలు చెప్పినట్టు మనం చూస్తాం. తర్వాత ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను భార్యకు దాసిగా ఉండి ప్రభువును పరిచయం చేసినట్టు చూస్తామని, ఆయన ద్వారా ఆమె స్వస్థతను చేకూర్చినట్టు, ఒక గొప్ప సైన్యాధిపతి అయినప్పటికీ ఆ చిన్నదాని ద్వారా ఆయన స్వస్థత పొందుకున్నట్టు మనం చూస్తాం. పిల్లలు ఈ లాక్డౌన్ టైంలో కూడా మనం అందరం ఆయన బిడ్డల మీద ఎంత సేఫ్గా హెల్దీగా ఉన్నామంటే ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? హీఈస్ అవర్ ప్రొటెక్టర్, హీఈస్ జెహోవా రాఫా. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు, కీడు నుండి తెగులు నుండి ఆపద నుండి మనల్ని తప్పించే దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హీఈస్ ఆల్ ఇన్ ఆల్. హీఈస్ జెహోవా జైరా, యెహోవా ఈరే. ఆయననే మనల్ని చూసుకునే దేవుడుగా ఉంటున్నాడు. పిల్లలు మీ అమూల్యమైన సమయాన్ని దేవుని కొరకు, మన బైబిల్ వాక్యంలో ఉన్నట్టు మీ బాల్య దినముల నుండి మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మన ప్రసంగి గ్రంథంలో ఉన్నట్టు దేవుణ్ణి అనుక్షణం మీరు జ్ఞాపకం చేస్తూ ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తూ మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న రీతిగా తల్లిదండ్రులైన వారు కూడా పిల్లల్ని ఆయన యొక్క భయభక్తుల్లో పెంచినప్పుడు వాడు అదే మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. సో దేవుని బిడ్డలముగా చిన్న బిడ్డలందరూ మీకు ఇవ్వబడిన సమయాన్ని, మీకు ఇవ్వబడిన తలాంతులను ఆయన కొరకు వెచ్చిస్తూ, ఆయన కొరకు వాడబడుతూ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దేవుని పేరుతో నేను మీకు మనవి చేస్తున్నాను. బిడ్డలు మీకున్న సమయాన్ని ఆయన కొరకు మీరందరూ, చిన్న బిడ్డలందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మనం ఏది అడిగినమో అది ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ మీ అవసరతలన్నీ జస్ట్ లిస్ట్ అవుట్ ఆన్ పేపర్. చిన్నగా మీ ప్రేయర్ పాయింట్స్ అన్నీ, మీ ప్రేసింగ్ పాయింట్స్ అన్నీ, మీ అవసరతలు ఏమేమై ఉన్నాయి, మీ స్తుతి అంశాలు ఏమేమై ఉన్నాయి, అవన్నీ చిన్నగా నోట్ చేసుకొని దేవుని సన్నిధిలో మీరు పెట్టుకున్నట్టయితే దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనం దేవునితో ఏ విధంగా మాట్లాడతామో ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడుకోగలుగుతాం. అంటే దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతామో వాక్యం ద్వారా మాట్లాడతాం. సో ఉదయాన్నే లేచి చిన్న బిడ్డలందరూ దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని సన్నిధిలో వాళ్ళకున్న కోరికలను, వాళ్ళ మనవులను, వాళ్ళ విజ్ఞాపనలను దేవుని సన్నిధిలో పెట్టుకున్నట్టయితే దేవుడు వాళ్ళకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము అన్న విధంగా మీరు దేవుని ముందు భయభక్తులు కలిగి మీ సమయాన్ని సద్వినియోగపరుస్తూ, మీ తల్లిదండ్రులను సన్మానిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, మీరు దీర్ఘాయుష్మంతులుగా సంఘానికి, సమాజానికి ఉపయోగకరమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా మీరు ఎదగాలని దేవుని పేరుకు నేను కోరుకుంటున్నాను. చిన్నబిడ్డలైన వాళ్ళు
శ్రద్ధ వహిస్తూ మన పాలనను మన పోషణను మన పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మన ఆరోగ్యం కొరకు వాళ్ళు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. మన పరలోకపు తండ్రి అంతకంటే గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వాధికారి, మన గురించిన గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మీ జీవితాల్లో ఆయన అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఈ లాక్డౌన్ పీరియడ్ని మనకు ఒక గొప్ప అవకాశంగా ఇచ్చినట్టు మనం చూస్తాం. ఆయన ఇప్పుడు మన ఈ లోకపు తల్లిదండ్రులు అయితే మనకి ఏమేమి ఏర్పాట్లు, మన ప్రెసెంట్ ఏంటి, మన పాస్ట్ ఏంటి, ఈ లోకపు తల్లిదండ్రులు అయితే మన పాస్ట్ని ఎదిగిన వాళ్ళు మన ప్రెసెంట్ని మాత్రమే మనకు ఏర్పాటు చేయగలం. మన ప్రెసెంట్లో మనకు అన్ని వసతులు వాళ్ళు కల్పించగలరు. కానీ ఆ పరలోకపు తండ్రి, ఆ నిత్యుడగు తండ్రి, ఆ సర్వాంతర్యామి, ఆ సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా మన పాస్ట్ని, మన ప్రెసెంట్ని, మన ఫ్యూచర్ని కూడా షేప్ చేయగల గొప్ప దేవుడిని పిల్లలు గ్రహించాలి. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్ని విషయాలు కనిపెట్టినప్పటికీ ఈ పాండమిక్ గురించి ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. ఆ సర్వశక్తిమంతుడు ఆ తెగులు పంపించే వరకు కూడా ఎవరికి తెలియదు. సో ఆ గొప్ప దేవుడిని కలిగి ఉన్న మీరు ధన్యులు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. సో డియర్ చిల్డ్రన్, మన జీవితాల ద్వారా త్రూ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ రిఫ్లెక్ట్ యువర్ గాడ్. మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క చేతల ద్వారా, మీ యొక్క సాక్ష్యము ద్వారా ఆ దేవుడిని మీరు ఈ లోకానికి చూపించాల్సిన వారుగా ఉన్నారు. చిన్న బిడ్డలను తీసుకొని దేవుడు ఏమన్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని సెలవిచ్చిన దేవుడు. మీ స్కూల్లో, మీ కాలేజ్లో మీ దేవునికి గొప్ప సాక్షులుగా ఉండాలని నేను ప్రభు పేరును మనం చేస్తున్నాను. రిఫ్లెక్ట్ హిమ్ త్రూ యువర్ ఎవ్రీ యాక్టివిటీ. రిఫ్లెక్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ ఎవ్రీ వర్డ్ అండ్ త్రూ యువర్ టెస్టిమనీ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. Hi children, praise the Lord. How are you all? నాకు తెలుసు మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వల్ల బోల్డ్ అండ్ హాలిడేస్ వచ్చేసినాయి కదా. సో ఈ హాలిడేస్లో హ్యాపీగా తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పేరెంట్స్తో రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉండాలని మీరు అనుకున్నారు. ఓకే, రైట్. బట్ అట్ ద సేమ్ టైం దేవుడి మహాకృప వల్ల మన మెదక్ డయాసిస్ బిషప్ తండ్రి గారైనటువంటి ఏసీ సోల్మన్ రాజు గారి ద్వారా ఒక గొప్ప సందేశం మనం వచ్చింది. అదేంటంటే, ఈ యొక్క హాలిడేస్ని, ఈ టైంని దేవుడిలో ఎదగడానికి ఆన్లైన్ ద్వారా పిల్లలకు VBS జరిపించాలి అని అన్నారు. దాట్స్ మంచి ఆలోచన. దేవుడి కృప వల్ల మన తండ్రి గారి ద్వారా ఇచ్చినటువంటి ఆలోచన చాలా మంచిది. మరి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అలాగే మన బిషప్ తండ్రి గారు అయినటువంటి ఏసీ సోల్మన్ రాజు గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందామా. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ ఏంటిదంటే సంరక్షకుడు. అవర్ గాడ్, అవర్ గార్డియన్. సంరక్షకుడు అనగానే మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి సంఘటన ఏమైందనుకుంటారు? రైట్, నాకు తెలుసు మీరందరూ మోజెస్ గురించి ఆలోచిస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, మోజెస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. మోజెస్ హిస్టరీగా కాకుండా, హిస్టరీ అంటే అందరికీ బోర్, సో హిస్టరీగా కాకుండా మనం ఒక స్టోరీగా చెప్పుకుందామా? మీరు పిల్లలు కదా, పిల్లలందరికీ స్టోరీ అంటే చాలా ఇష్టం. సో నేను స్టోరీగా చెప్తాను. రైట్. అనగనగనగనగనగా ఒక లేవీయుడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహము చేసుకునేను. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మోషే యొక్క చరిత్ర మనకు ప్రారంభమవుతుంది. ఈ లేవీయుడు వచ్చేసి ఎవరు అనంటే అమ్రాము గారు. లేవి కుమార్తె ఎవరు మరి? యోకెబేదు. ఓ వెరీ గుడ్, మీరు చక్కని ఆన్సర్ ఇస్తున్నారు. వెరీ గుడ్. వీరిద్దరి వివాహం వల్ల పుట్టినటువంటి ఫస్ట్ ఫీమేల్ బేబీ ఎవరు అనంటే మిరియాము తదనంతరము కొన్ని సంవత్సరాలకి నెక్స్ట్ మేల్ బేబీ. ఆ మేల్ బేబీ పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివంటే, అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ మేల్ బేబీ పుడుతున్నటువంటి సందర్భంలో అక్కడికి ఐగుప్తుని ఏలడానికి, రూల్ చేయడానికి ఒక కొత్త రాజు వచ్చాడు. ఈ కొత్త రాజుకు ముందుగా
ఎవరైతే మన పితరులు ఉన్నారు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు ఏం చేసిండు? యోసేపు మరణాంతరము ఐగుప్తు నేలడానికి కొత్త రాజు వచ్చాడు. ఈ కొత్త రాజు వచ్చినప్పుడు ఐగుప్తులను ఒక్క మారిలా చూశాడట. ఈ ఇశ్రాయేలీలందరూ ఎక్కడున్నారు? ఇశ్రాయేలీలందరూ గోషేను అనే ప్రాంతంలో ఉన్నారు కదా, రైట్. ఈ ఐగుప్తు ఏలడానికి వచ్చినటువంటి కొత్త రాజు ఇశ్రాయేలీలను చూచినప్పుడు ఆయన కళ్ళు మండిపోయినాయంట. ఎందుకు? వాళ్ళు చాలా విస్తరించిపోయినారు. 77 మందిగా వచ్చినటువంటి ఈ ఇశ్రాయేలీలు ఇంతగా విస్తరించిపోయారు. అమ్మో, ఇలా ఉంటే లాభం లేదు, ఇలా మనం చూస్తూ కూర్చుంటే ఈ జనం విస్తరించిపోయి మనకంటే విస్తరించిపోయి వాళ్ళే మనల్ని రూల్ చేసే పరిస్థితులు వస్తాయో ఏమో. సో వీళ్ళ జనరేషన్ ఇక్కడికే ఆపేయాలి అని ఒక దురాలోచన కొత్త రాజు పుట్టిందంట. అప్పుడు ఏం చేసిండు? ఈ ఐగుప్తు ఏదటువంటి రాజు ఎవరైతే మిడ్ వైఫ్స్ ఉంటారో, అంటే మంత్రస్థానులు, ఎవరైతే డెలివరీ చేస్తారో చూడు, వాళ్ళని మిడ్ వైఫ్స్ అంటారు. వాళ్ళని పిలిచారంట. వాళ్ళ పేర్లేంటి? షిప్రా, పూయ. అవునా? రైట్. ఈ షిప్రా, పూయలను పిలిచి, చూడండి అమ్మా, మీరు ఇశ్రాయేలుల దగ్గరికి డెలివరీకి వెళ్ళినప్పుడు ఒకవేళ మగబిడ్డ పుడితే వెంటనే అక్కడే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అన్నారంట. ఎందుకు మరి అంటే మగపిల్లల ద్వారా సంతానము అభివృద్ధి అవుతుంది కాబట్టి మగపిల్లలనే చంపేస్తే వీరి సంతానం ఇక్కడికి ఆగిపోతుంది, వీళ్ళ యొక్క జనరేషన్ ఆగిపోతుంది, అప్పుడు మేమే కింగ్స్ అవుతాము అని చెప్పేసి ఒక దురాలోచన చేత రాజు ఏం చెప్పాడంట? మగబిడ్డ పుట్టగానే చంపేయండి అన్నారట. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఈ యొక్క అమ్రాము యోకెబెదుకు పుట్టినటువంటి మగబాబు ఎవరైతే ఉన్నాడో ఆ బాబును దాచిపెట్టడానికి ఈ షిప్రా పూయలు మిడ్వైఫ్స్ ఏం చేశారంట? ఆ బాబును చంపకుండా వచ్చేసారంట. ఎందుకంటే ఈ షిప్రా పూయలకి దేవుడంటే చాలా భయం, దేవుడంటే భక్తి. రాజాజ్ఞ ఇచ్చాడు కదా, మరి రాజాజ్ఞ పాటించకపోతే శిరస్సును తీసేస్తారు, అంటే తలని మొత్తం నరికేస్తారు. అయినప్పటికీ కూడా మా తలలు పోయినా పర్లేదు, కానీ మాకు దేవుడంటే భయము, భక్తి, కాబట్టి మేము దేవుని మాటనే వింటామని చెప్పేసి ఈ ఇశ్రాయేలు ప్రజలను ఏ మగ బిడ్డ పుట్టినా చంపకుండా వీళ్ళు వచ్చేసారు. అప్పుడు ఈ ఐగుప్తు రాజు వీళ్ళని పిలిచారట. ఏం జరుగుతుంది? ఇశ్రాయేలుల మధ్యలో ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు అని అన్నారంట. వీళ్ళంతా ఇద్దరు మిడ్ వైఫ్స్ భయపడిపోయారంట. అమ్మో, ఏంటి రాజు ఎక్కడ మమ్మల్ని చంపేసేస్తాడని. వీళ్ళు దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారి నోటికి తోడై ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఒక మంచి మాట చెప్పారంట. అయ్యా రాజా, మేము వెళ్ళక ముందే ఈ ఇశ్రాయేలు స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు, చాలా చురుకైన వాళ్ళు మేము వెళ్ళక ముందే డెలివరీ చేసేసుకుంటున్నారు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు వారి మాటని విని వాళ్ళని చాలా ఆశీర్వదించాడంట. చూస్తారా పిల్లలు, ఎప్పుడు కానీ మనము దేవునికి భయపడాలి. సో ఆ తర్వాత ఏమైందనంటే ఈ మేల్ బేబీ పుట్టిన తర్వాత ఎవరైతే తల్లి అమ్రామ్ ఉందో, యోకెబెదు ఉందో, క్షమించండి యోకెబెదు ఉంది కదా, యోకెబెదు ఏం చేసిందంటే బాబుని దాచిపెట్టడానికి ఒక జమ్ము పెట్టెను తీసుకొని కీలుతో మంచిగా మట్టినంతా పూసేసి అందులో బాబుని దాచిపెట్టాదంట. ఎప్పటి వరకు? 3 months వరకు, 3 నెలల వరకు తల్లి దగ్గరే ఉంచుకుంది. 3 నెలల తర్వాత బాబును దాచలేకపోతుంది. ఎందుకు చెప్పండి? చిన్నప్పుడు బేబీ వాయిస్ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. పెరిగిన కొద్ది వాయిస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా వాయిస్ని మనం ఆపలేదు, అవునా కదా? సో అట్లా టైంలో అయ్యో బాబు ఏడుస్తున్నాడు, నేను ఏడుపు నేను ఆపలేకపోతున్నాను, ఈ ఏడుపు స్వరమంతా బయటకు పోతుంది, ఎలాగని చెప్పేసరికి వెంటనే ఒక జమ్ము పెట్ట తీసుకొని కీలు మట్టి పూసి బాబు నన్ను దాచిపెట్టాడు. దాచిపెట్టేసి ఏం చేసింది? వెళ్ళి ఆ నైలు నది ఒడ్డున తీసుకుపోయి అక్కడ పెట్టేసింది. దీని ద్వారా మనం ఒక చిన్న సంఘటన అంటే దేవుడు నడిపించాడు. ఆ తర్వాత ఆ ఒడ్డున పెట్టిన తర్వాత దేవుడు ఎలా సంరక్షకుడుగా ఉన్నాడు, ఎలా కాపాడాడు అనేది ఇప్పుడు మీకు ఈ స్టోరీలో మీకు చెప్తాను. ఆ చంటి బాబును నైలు నది, అందులో ఎన్ని మోసంలో ఉన్నాయో, ఎన్ని పాములు ఉన్నాయో,
ఎన్ని క్రూర జంతువులు ఉన్నాయో కదా, మనకు తెలుసు కదా. నది అనగానే ఏముంటాయి మనకు అక్కడ? అన్నీ మొసళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, చాలా ఉంటాయి. అటువంటి సందర్భంలో కూడా, ఆ సమయంలో కూడా దేవుడు తన కుమారుణ్ణి ఏర్పరచుకున్నటువంటి తన కుమారుణ్ణి ఆ యొక్క నదిలో ఏది కూడా రాకుండా సంరక్షకుడుగా, ఒక గార్డియన్గా దేవుడు అక్కడ మోషను ఆ బాబును కాపాడుతున్నారు. ఆ బాబును కాపాడడానికి నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని ఏర్పాటు చేశాడు? వాళ్ళ అక్కగారని చెప్పాను కదా, మొదట ఫీమేల్ బేబీ పుట్టింది మిరియాం అని చెప్పాను కదా. సో వాళ్ళ అక్కను అక్కడ గార్డియన్గా ఉంచాడు. నా తమ్ముడిని ఎవరైనా తీసుకెళ్తారేమో, నా తమ్ముడి దగ్గరికి ఏదైనా విష జంతువు వస్తుందేమో అని అక్కడ మిరియామును ఏర్పాటు చేశాడు. ఎలాగా ఏర్పాటు చేశాడు? ఒక గార్డియన్గా కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో ఆయన మనకు గార్డియన్గా ఉంటాడు. అక్క ద్వారానో, అమ్మ ద్వారానో, నాన్న ద్వారానో ఒక గార్డియన్గా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. సో అలా గార్డియన్గా ఉండడం ద్వారా ఏమైపోయింది, అక్కడ బాబు చక్కగా క్షేమంగా ఉన్నాడు. ఆ సేమ్ టైం, ఆ టైంలో ఎవరు వచ్చారు? ఫరో యొక్క కుమార్తె క్వీన్ వచ్చింది అక్కడికి వచ్చి ఏడుస్తున్నటువంటి ఆ బాబుని ఏం చేసేసింది? వెళ్ళి తీసుకుంది. ఎంత బాగుండు, ఎంత సుందరంగా ఉండి బాబు, ఈ బాబు ఎవరు అని చెప్పేసి ఆ రాణి వెంటనే గుర్తుపట్టింది. ఈ బాబు ఎవరో అయి ఉంటారు, ఖచ్చితంగా ఇశ్రాయేల్ ప్రజలలో అబ్బాయి అయి ఉంటాడు. ఎందుకంటే మగపిల్లలను చంపమని రాశాన్ని ఇచ్చాడు కదా. సో మగపిల్లాన్ని దాచిపెట్టాడు అంటే అర్థం ఏంటిది? ఇశ్రాయేలు యొక్క కుమారుడే అని. ఆమె వచ్చి అప్పటికి ఈ యొక్క ఫరో కుమార్తెను, ఎవరైతే ఫరో కుమార్తె ఉందో ఫరో కుమార్తెను కూడా దేవుడు ఏం చేశాడు? ఆమె మనసుతో మాట్లాడాడు. అక్కడ తండ్రి ఇచ్చినటువంటి కఠినత్వాన్ని బిడ్డకి ఇవ్వకుండా ఏం చేశాడు? ప్రేమను కనపరిచి ఈ కుమారుని పెంచడానికి నాకు ఒక దాది కావాలి, ఒక మదర్ కావాలి అన్నప్పుడు అక్కడ గార్డియన్ ఎవరున్నారు? మిరియాం ఉంది. సో మిరియాం పరిగెత్తుకొని వచ్చి రాణిగారు, రాణిగారు ఈ బాబుని పెంచడానికి నేను ఒక మదర్ని తీసుకొని రానా అని అడిగింది. అడిగేసరికి ఓ తప్పకుండా వెళ్ళి తీసుకొని రామనంటే ఈ మిరియాము దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డ కాబట్టి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎవరిలో దారిగా తీసుకొని రాలే, ఎవరిని తీసుకొని వచ్చింది? తన మదర్ని తీసుకొని వచ్చింది. సో ఆ యొక్క నీటిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి ఆ బాబుకి ఏమని పేరు పెట్టారు? మోషే అని పేరు పెట్టాడు. సో చిల్డ్రన్, ఇప్పుడు మనం దీంట్లో ఏం నేర్చుకున్నాం? మనము ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దేవుడు మనకు సంరక్షకుడుగా ఉంటాడు. అవునా? మోషేకు సంరక్షకుడుగా ఉన్నాడా? మిరియాము ద్వారా. నెక్స్ట్ మళ్ళీ పోషకుడుగా ఉంటారు. ఎవరి ద్వారా పోషకుడుగా ఉన్నారు? ఫరో రాణి ద్వారా పోషకుడుగా ఉన్నాడు కదా. సో మనం ఎప్పుడైతే దేవుణ్ణిలో ఉండడానికి, దేవుణ్ణిలో ఎదగడానికి మనము దేవునికి దగ్గరగా ఉంటామో అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో దేవుడు మనకు సంరక్షకుడుగా ఉంటాడు. అట్ ద రైట్ టైం, ఇప్పుడు మనకి ఏదైతే కరోనా వైరస్ టైంలో ఉన్నామో దేవుడు మనల్ని ఇంత విపత్తులు జరుగుతుంటే కూడా ఇప్పుడు మన సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఇంత క్షేమంగా ఉన్నామంటే మన సంరక్షకుడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. అవునా కాదా? సో అంత సంరక్షణ కలిగి ఉన్న మనం అందరము ధన్యులము. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఇంకా ముందుకు నడిపిస్తూ, మన సంరక్షకుడుగా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఇలాగే ఉండాలని దేవుని యందు మనం కోరుకుంటూ, ఆయన యందు భయము భక్తులు కలిగి ఎల్లప్పుడూ ఆయనను ప్రార్థిస్తూ, ఆయన వాక్య పఠనం చేస్తూ, ఆయనను ధ్యానిస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుందామా? ఓకే చిల్డ్రన్, డన్. థ్యాంక్ యూ. God makes all things new.
వెంబడించితే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నూతన సృష్టిగా ఆయన చేయును God makes all things new నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new గొప్ప రక్షణ పొందుకో God makes all things new గొప్ప రక్షణ పొందుకో నా 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 all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును God makes all things new. సమస్తము చక్కగా చేయును God makes all things new. అంతా నూతన పరచును అన్నైనా సరే మర్తముడైనాను సరే అన్నైనా సరే మర్తముడైనాను సరే అక్కైనా సరే సరే అక్కైనా సరే కించలైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new రక్షణ పొందుకో God makes all things new సమస్తం చక్కగా చేయును God makes all things new నూతన పరచును నా 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 God makes all things new సమస్తము చక్కగా చేయును God makes all things new అంతా నూతన పరచును God makes all things new చక్కగా చేయును God makes all things new అంతా నూతన పరచును అన్నైనా సరే మర్తముడైనాను సరే అన్నైనా సరే మర్తముడైనాను సరే అక్కైనా సరే కించలైనాను సరే అక్కైనా సరే కించలైనాను సరే ఎవరైనా సరే క్రీస్తుని వెంబడించితే నూతన సృష్టిగా ఆయన చేయును నీవు క్రీస్తుని నమ్ముకో God makes all things new గొప్ప రక్షణ పొందుకో God makes all things new సమస్తం చక్కగా చేయును God makes all things new అంతా నూతన పరచును నా 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 హాయ్ పిల్లలు, హౌ ఆర్ యు ఆల్? ప్రైజ్ ది లార్డ్. నేను మర్సీ. ఈరోజు మనం క్రాఫ్ట్తో పాటు ఒక మోరల్ స్టోరీ నేర్చుకుందాం. సో మోరల్ స్టోరీ కోసం నేను ఒక క్రాఫ్ట్ని ప్రిపేర్ చేశాను. ఐ టుక్ థర్మోకోల్, లాట్స్ ఆఫ్ పేపర్ పిన్స్ అండ్ 2 papers. So here I'm going to explain a story which gives you some moral so that you can explain to your friends, your siblings, anyone. మీకు చాలా రోజులు గుర్తుండాలంటే ఈ మోరల్ స్టోరీ ఇలా నేను పేపర్ క్రాఫ్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అవసరం నాకు అనిపించింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో మనం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తుంటే you see a father, a son and a beast or a dog, which is problem in our lives. So ఎప్పుడైతే డాడీ అండ్ సన్ ఇలా రోడ్లో స్ట్రీట్లో వెళ్తున్నప్పుడు డాగ్ అనేది సన్ వెనకాల పడుతుంది. సో ఇక్కడ కొడుకు భయపడుతున్నాడు. అండ్ వాట్ యాజ్ అ గార్డియన్ వాట్ ఫాదర్ ఈస్ డూయింగ్ ఈస్ హీస్ ప్రొటెక్టింగ్ హిస్ సన్. సో హీస్ సేఫ్. సన్ అనేవాడు ఇప్పుడు సేఫ్ అయ్యాడు, ఎందుకంటే డాడీ అని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. డాడీ సన్ని తన వెనక తీసుకొని హీస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. సో మన థీమ్ కూడా నేను చెప్పాలి కదా మీకు. మన థీమ్ ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ అవర్ గార్డియన్. సో గార్డియన్ ఏం చేస్తారు? హీల్ ప్రొటెక్ట్ us, హీల్ కంఫర్ట్ us. సో మన గార్డియన్, మన గాడ్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది నేను మన లైఫ్లో ఉన్న గార్డియన్స్ మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తారో మీకు
చూస్తున్నాడు. సో హియర్ our Father is protecting his Son. So likewise our God is also protecting us from all. Here Father is protecting us from the dog or a beast. So likewise God is protecting us from the beast or the problems or the struggles or the difficulties which we are facing in our lives. ఇప్పుడు సన్ ఎప్పుడైతే డాడీ వెనకకెళ్ళాడో దెన్ హీ సేవ్ ఫ్రమ్ హిస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ అమ్మ ఒడిలో బిడ్డ ఉన్నాడు అంటే మదర్ వెన్ ద సన్ ఈజ్ ఇన్ ద బాసమ్ ఆఫ్ ద మదర్ హీ సేఫ్, హీ కూల్, హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. కూల్నెస్ అనేది ఫేస్లో కనిపిస్తుంది. ఇక్కడ ఎంత కూల్ ఉన్నాడు, ఈవెన్ దో దర్ ఇస్ అ బీస్ట్, ఈవెన్ దో దర్ ఇస్ అ ప్రాబ్లమ్, ఈవెన్ దో దర్ ఇస్ అ డాగ్, never son never bothers, son never gets any trouble. ఎప్పుడు కూడా భయపడడు బికాస్ హీ ఈజ్ ఇన్ ద బాజమ్ ఆఫ్ మదర్. సో మనం ఎప్పుడైతే జీసస్ ఎప్పుడైతే మన గార్డియన్ మన జీసస్ హ్యాండ్స్లో ఉన్నామో, జీసస్ బాజంలో ఉన్నామో, లేదంటే జీసస్ పక్కన ఉన్నామో అప్పుడు వి విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. ఫేస్ చేయమని కాదు, దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్ట్రగల్స్. బట్ ఎప్పుడైతే జీసస్ సైడ్ ఉంటామో మనం, ఎప్పుడైతే జీసస్ బాజంలో మనం ఉంటామో అప్పుడు పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్ వీ కెన్ సాల్వ్, ఎవ్రీథింగ్ వీ కెన్ సేవ్, ఎవ్రీథింగ్ వీ కెన్ దాని నుంచి మనం బయటకు రాగలుగుతాం, దాన్ని మనం ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. మనము మన ప్రాబ్లమ్ని, చిన్న ప్రాబ్లమ్ని మనం పెద్దగా చూస్తాం. బట్ వీ హ్యావ్ టు సీ గాడ్ హ్యాస్ అ బిగ్ వన్ అండ్ ప్రాబ్లమ్ యాజ్ అ స్మాల్ వన్. మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం చిన్నది, దేవుడు పెద్దవాడు. సో వీ ఆల్వేస్ షుడ్ ఫోకస్ ఆన్ గాడ్, వీ నెవర్ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ ప్రాబ్లమ్స్. మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ పెద్దగా చేయకుండా దేవుని పెద్దగా చూసినప్పుడు గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ అండ్ ద ప్రాబ్లమ్ ఆర్ ద సాటన్ ఆర్ ద బీస్ట్ గెట్స్ ఇన్ టు వెయిన్. That's how God gets the glory. That's how we face all the problems. That's how we win. That's how God gets the glory. So మనం నేర్చుకున్నది ఏంటంటే, see, taking God as a guardian gives protection to us, gives faith to us, gives victory to us, and gives glory to God. Thank you. Hello, Pillalu. How are you all? Praise the Lord. How are you doing? Hope you are doing well. So అందరూ బాగున్నారు కదా, రైట్? ఒకసారి బొకేని చూడండి, ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందో, రైట్? ప్లాంటీ ఆఫ్ ఫ్లవర్స్తో గ్రీనరీ ఎంత బాగుంది కదా. అయితే గాడ్ మనకి చాలా టైం ఇచ్చాడు, కానీ ఆ టైంని మనం గాడ్ కోసం యూజ్ చేయకుండా మిస్యూజ్ చేస్తుంటాం కదా. లైక్ గాడ్ ఇచ్చిన టైంలో మంచిగా ఆయన కోసం మనం యూజ్ చేయకుండా, లైక్ బైబిల్ చదవకుండా, అలాంటివి చేయకుండా మొత్తం సీరియల్స్ కానీ, సినిమాస్ కానీ, ఆన్లైన్ గేమింగ్ కానీ మొత్తం మనం మిస్యూజ్ చేస్తున్నాం కదా. సో బ్యూటిఫుల్ ప్లాన్ పడదు. గాడ్ మనకి చాలా నాలెడ్జ్ ఇచ్చాడు కదా. సో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అని చెప్పాడు, కానీ దాన్ని మనం యూజ్ చేయట్లేదు. సో ఆ నాలెడ్జ్ని కూడా ఇతరులకు పంచడం లేదు. సో బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇంకోటి పడేద్దాం. సరే, గాడ్ మనకి ఇంకా చాలా టాలెంట్స్ ఇచ్చాడు, లైక్ సింగింగ్, డాన్సింగ్ అండ్ ఇంకేంటి స్టోరీ టెల్లింగ్, మెమరీ వర్సెస్ అన్నీ చెప్పడం. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని మిస్యూజ్ చేస్తున్నాం. సో బ్యూటిఫుల్ ఫ్లవర్ పడుతుంది. నెక్స్ట్, గాడ్ మనకి మంచి బలాన్ని ఇచ్చాడు. ఆ బలాన్ని ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, దేవుని గాస్పెల్ని చెప్పడం, రైట్? అలాంటివి చేయకుండా మన సిబ్లింగ్స్ని కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేస్తున్నాం. సో ఆ బలం అనేది దేవునికి ఉపయోగకరమా? లేదు కదా. సో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ పడదు. ఫైనల్, మనం వెళ్ళాల్సిన చోటుకి, అంటే వెళ్ళాల్సిన చోట్లకి అంటే మంచి మంచి ప్లేసెస్కి మనం వెళ్ళకుండా పిచ్చి పిచ్చి ప్లేసెస్కి వెళ్తూ టైం పాస్ చేస్తూ ఫ్రెండ్స్తో అటు ఇటు తిరుగుతూ మనం టైం వేస్ట్ చేస్తున్నాం. అయితే ఆయన మందిరంలో గడపడం చాలా శ్రేయస్కరం అని చెప్తాడు కదా. ఆ ప్లేస్కి మాత్రం మనం వెళ్ళకుండా, సండే స్కూల్ లెసన్స్ అసలే వినకుండా మన టైంని పాస్ చేస్తున్నాం. సో పడదు. ఇప్పుడు చూడండి, బొకే ఎలా ఉంది, బోడిగా చండాలంగా ఎట్లా ఉంది, గోసిపోయినట్టుంది కదా. సో ఇలాంటి టైంలో కూడా దేవుడు మనకి ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తున్నాడు. అదేంటి తెలుసా? ఇప్పుడు ఒక మ్యాజిక్ షో చూసేద్దాం. అంటే చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే, మన పాడైపోయిన ఆ జీవితానికి మంచి దేవుని రక్తాన్ని, బ్లడ్ని అప్లై చేస్తున్నాం. సో ఈ బ్లడ్ని అప్లై చేస్తే ఏమవుతుందో తెలుసా?
చూడండి పిల్లలు ఎంత కలర్ఫుల్గా ఉందో మన జీవితం. అంటే మనం ఆల్రెడీ టైం వేస్ట్ చేసి మొత్తం అన్నీ పోగొట్టేసుకున్నాం కదా. సో జీసస్ బ్లడ్ ద్వారా ఇవన్నీ ఏమయ్యాయి, రిస్టోర్ అయ్యాయి. సో ఖచ్చితంగా మనం దేవుని కోసం ఆయన ఇచ్చిన బ్యూటిఫుల్ టాలెంట్స్ని అండ్ హాయ్ పిల్లలు, బాగున్నారా? బై గాడ్ గ్రేస్ అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. మరి యొక్క క్వారంటైన్లో, ఈ యొక్క లాక్డౌన్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారంటున్నాను. హాలిడేస్లో ఎంజాయ్ చేస్తూ మరి ఈ యొక్క సమయాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా మరి ప్రతి ఒక్క వారం కానీ ప్రతి ఒక్క రోజు కానీ దేవుని పట్ల బైబిల్ యాక్టివిటీస్లో సండే స్కూల్ పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మీ యొక్క గంటల వాక్యాలు కానీ మీ యొక్క యాంటిసిపేషన్ కానీ చాలా బాగుంది. మీరు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఎవ్రీ ఇయర్ విబిఎస్ వెకేషన్ బైబుల్ స్కూల్ని మనం జరుపుకుంటున్నామని తెలుసు. మరి యొక్క కరోనా వైరస్ వల్ల మనకు వెకేషన్ బైబుల్స్ని మనము ఈ ఇయర్ ఇలా లైవ్ ద్వారా మనం జరుపుకోవడం జరుగుతుంది. మన సంఘ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరూ ఒక ఆలోచించి ఈ యొక్క వెకేషన్ బైబుల్ స్కూల్ని లైవ్ ప్రకారంగా మీ ద్వారా మీ దగ్గరకు తీసుకురావాలని చెప్పినాను. మరి చాలా సంతోషం. ఎక్కడో వైబిఎస్ ఆడిపోతుందని చాలా బాధపడ్డాను. మరి ఈరోజు వెకేషన్ బైబుల్ స్కూల్లో ప్రతి ఒక్క టీచర్ కానీ ప్రతి ఒక్క వాలంటీర్ కానీ మీకు మంచి మంచి స్టోరీస్ చెప్పారు. మరి నేను మన థీమ్ ప్రకారం, మన థీమ్ ఏంటంటే ది గార్డియన్, సంరక్షకుడు అనే ఒక దాని మీద నేను మీకు ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈరోజు వచ్చేసరికి మన స్టోరీ ఏంటంటే యోనా గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ప్రవక్తలు, చిన్న ప్రవక్తుడు యోనా దేవునిపై భయభక్తి కలిగి ఉన్నవాడు. మరి యోనా దేవుని ప్రతి ఒక్క వార్తను కానీ దేవునిపై భయం కానీ భక్తి కానీ చాలా బాగా ఉంచుకుంటాడు. మరి ఒక రోజు యోనాకి మరి ఏమనిపిస్తుంది, దేవుని సందేశం తగులుతుంది. దేవుని సందేశం ఏమని చెప్తాడు, యోనా నినివే పట్టణంలో ఉన్న ప్రజలు చెడుదారిలో వెళ్తున్నారు, వారు నా వాక్యానికి కానీ నా ప్రార్థన కానీ నాకు దూరం అవుతున్నారు, చెడు మార్గం ఎంచుకున్నారు, వారికి నీ యొక్క వార్త ఏమని చెప్పమంటాడు, నినివే పట్టణం త్వరలో నాశనం కాబోతుంది, ఈ యొక్క సువార్తని వారికి తీసుకెళ్లి చెప్పు అని చెప్తాడు. మరి నినివే పట్టణం చాలా పెద్ద పట్టణం. అందులో 1,20,000 మంది పైగా ఉంటారు. అందులో చాలా ధనవంతులు ఉంటారు. అదేవిధంగా వాళ్ళు చాలా మూర్ఖులు అన్నమాట. అంటే ఒక దేవుని భయం కానీ ఒక భక్తి కానీ ఉండకుండా చాలా మూర్ఖత్వం ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క నినివే పట్టణం పేరు చెప్పగానే యోనా చాలా భయపడిపోతాడు అన్నమాట. అయ్యో నేను అక్కడికి వెళ్ళగలనా, నేను అక్కడికి వెళ్ళి చెప్పగలనా, మాట వింటారా? ఒక నినివే పట్టణం తిరగాలంటే 3 రోజులు పడుతుందట. ఎందుకంటే చాలా పెద్దది, 1,20,000 జనాభా కలిగిన దేశం కాబట్టి. ఈ నినివే పట్టణాన్ని నా మాటలు వింటారా, నినివే ప్రజలు నా మాట వింటారా అనే భయంతో యోనా ఏం చేస్తాడు, తర్షీస్కి పడవ ఎక్కుతాడు అన్నమాట. దేవుడు చెప్పిన ప్రకారం తను ఎక్కడికి వెళ్ళాలి, నినివే పట్టణానికి వెళ్ళాలి. కానీ యోనా ప్రజలకు భయపడి ఎక్కడికి వెళ్తాడు, తర్షీస్కి వెళ్తాడు. తర్షీస్కి ఎలా వెళ్తాడు, పడవలో ప్రయాణిస్తూ ఉంటాడు. పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యొక్క విషయం తెలిసిన దేవుడు ఏం చేస్తాడు, వెంటనే సముద్రంలో అలలని సృష్టిస్తాడు. అలా అలలను సృష్టించినప్పుడు అక్కడ ఉన్న పడవలో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. అయ్యో ఏమవుతుంది, మేము చనిపోబోతున్నాం, ఏంటిది ప్రళయం, ఏంటిది మాకు ఇలా ఎందుకు వచ్చింది అని చాలా భయపడుతూ ఉంటారు. అందరూ ఎక్కడికక్కడ భయపడుతూ ఉంటే వారి ప్రాణాలు రక్షించుకోవాలని చూస్తే యోనా ఏం చేస్తాడు, వీళ్ళు యోనా ఏమో పడవ కిందికి వెళ్ళి హాయిగా నిద్రపోతూ ఉంటాడు. అక్కడికని బోట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఏం చేస్తుంటారు, వారి వస్తువులు కానీ ఏదో ఒకటి బయట పడేస్తూ ఉంటారు. కానీ యోనా మాత్రం కింద ఎలాంటి భయం లేకుండా నిద్రిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన ప్రజలు ఏం చేస్తారు, ఓ బోధగా నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు, ఇక్కడ మేమందరూ ప్రాణాలు రక్షించుకుంటున్నాము, మీ దేవుడిని ప్రార్థించమని చెప్పినప్పుడు యోనాకి ఈ అప్పట్లో విషయం తెలిసిపోతుంది, దేవుడైన యెహోవా ఈ యొక్క ప్రళయాన్ని సృష్టించిందని. అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారంటే చీటీ వేసుకొని ఎవరో ఒకరు ఈ ప్రళయం ఎందుకు వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది అని చీటీ వేసుకుంటారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చీటీ వేసుకున్నప్పుడు మనకు ఎవరి పేరు వస్తుంది, యోనా పేరు వస్తుంది. ఎందుకు, యోనా నినివే పట్టణానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తాడు, తర్షీష్ పట్టణానికి వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ యోనాని సముద్రంలో పారవేస్తారు. సముద్రం పారవేసిన వెంటనే మన యేసయ్య ఏం చేస్తాడు, ఒక పెద్ద చేపను పంపిస్తాడు. ఆ పెద్ద చేప ఏం చేస్తుంది, యోనాని మింగేస్తుంది. యోనాని మింగేసి 3 దినములు అంటే 3 days, నియర్లీ 3 days యోనాని
అందులోనే ఉంచుకుంటది కడుపులో. అప్పుడు యోనా ఏం చేస్తాడు? 3 days ఆ 3 రోజులు దేవునికి యథావిధిగా ప్రార్థిస్తుంటాడు. ప్రభువా, నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి, మీరు మీ మాట వినకపోవడం నా తప్పు, నన్ను క్షమించండి అని పశ్చాత్తాప పొందిన వెంటనే 3వ దినం రోజు ఏం చేస్తాడో చేప యోనాని నినివే పట్టణం నడిగొట్టు మీద ఉమ్మి వేసి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ విషయం తెలుసుకున్న యోనా ఏం చేస్తాడు? వెంటనే నినివే పట్టణానికి వెళ్ళి వారి ప్రజలకి హెచ్చరిస్తాడు, దేవుడైన యెహోవా మీ యొక్క దేశాన్ని తృణీకరిస్తుంది, దేశాన్ని అంతం చేయబోతుండు, మీరు దేవుడైన యెహోవాని నమ్మాలి, ఆయనను ప్రార్థించాలి. ఈ విషయం తెలిసిన నినివే ప్రజలు ఏం చేస్తారు? 40 దినములు పట్టుబట్టలు వేసుకొని 40 దినములు అన్ని బట్టలు 40 దినములు ఉండి వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు, యథావిధిగా ప్రార్థిస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిన ఆ దేశపు రాజు కూడా ఏం చేస్తుంటాడు? 40 దినములు బూడిద మట్టితో అందరిని ప్రార్థిస్తూ ఉంటాడు. ఈ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తాడు? నినివే పట్టణ ప్రజల్ని క్షమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న యోనా ఏం చేస్తాడు? నినివే పట్టణానికి దూరంగా వెళ్ళి వేచిస్తుంటాడు. ఏంది ఈ నినివే పట్టణానికి ఏం కాబోతుంది, మరి దేవుడైన యెహోవా ఏం చేస్తాడని చూస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? అక్కడ నినివే పట్టణాన్ని నాశనం చేయకుండా వారిని ఇప్పుడు కరుణించి కాపాడుతాడు, వారిని క్షమించేస్తాడు. కానీ యోనాకి ఈ విషయం తెలియకుండా ఏం చేస్తాడు? నడిగొడ్డున యోనా ఒక చిన్న వసతి పేర్చుకుంటాడు. అంటే ఎండలో ఉండకుండా ఒక చిన్న వసతి పేర్చుకున్నప్పుడు దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? ఒక వెంటనే చెట్టుని నిర్మించి ఆ ఒక చెట్టు నీడని సొర చెట్టుని ఇచ్చినప్పుడు సొర చెట్టు నీడ తనకు సహాయంగా ఉంటుంది. అదే రోజు రాత్రి మరుసట ఏం చేస్తాడు? దేవుడు ఒక పురుగుని పంపించి అదే చెట్టుని తినిపిస్తాడు. అప్పుడు యోనాకి చాలా కోపం వస్తుంది, చచ్చిపోవాలంత బాధ అనిపిస్తుంది. దేవుడితో ఇలా ప్రశ్నిస్తాడు, దేవుడా, నీకు తెలుసు నువ్వు కరుణామయుడివి, నీ యొక్క బిడ్డలను చంపుకోకు, మరి ఎందుకు ఇలా ఎందుకు ఇలా నన్ను చెప్పమని చెప్పామన్నప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇస్తాడంటే, నీ అంతటా నువ్వు పెంచలేని చెట్టు వచ్చి నీకు నీడనిచ్చి దానంతటా చనిపోతే దానిపై నువ్వు ఎంత కోపం చేసుకుంటావు? మరి నా అంతటా నేను నా యొక్క బిడ్డల్ని నేను పెంచి నా బిడ్డల్ని పంపించి వాళ్ళని చంపుకోగలనా? సో పిల్లలు గుర్తుపెట్టుకోండి, మన దేవుడైన యెహోవా మనకి ఎప్పుడు సంరక్షకుడిగా మనతో ఉంటాడు. యోనాతో పాటు యోనాని సముద్రంలో పడేయాలని ఒక గార్డియన్ గా యోనాని చంపేయాడు. తనకు బతకాలి, తన సువార్త తీసుకెళ్ళి ఒక గార్డియన్ ఏం చేసి దేవుడు వెంటనే ఒక పెద్ద చేపను పంపించి తనని నడిగొడ్డు వరకు తీసుకెళ్లే సహాయం చేయించాడు. అంటే మన దేవుడైన యెహోవా మనని ప్రతి విషయంలో గాడ్ చేస్తూ ఉంటాడు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఏం వచ్చినా మన దేవుడైన యెహోవాని నమ్ముకుంటే మనకు ప్రతి ఒక్క విషయంలో గార్డియన్ గా ఉండి మనల్ని నడిపిస్తాడు. మన సంరక్షకుడైన దేవుడు మన యెహోవా మనల్ని ఎప్పుడు తృణీకరించకుండా, మనల్ని ఎప్పుడు భయపెట్టకుండా, ఎప్పుడు చేజారనీయకుండా కాచి కాపాడుతుంటాడు. సో పిల్లలు ఇప్పటికీ గుర్తు పెట్టుకోండి, దేవుడైన యెహోవా మనకు ఎల్లకాలం మనతో పాటు ఉంటాడు, మనతో నడుస్తాడు. సో మీరు ఈ యొక్క లైవ్ ద్వారా మరి మీకు వాక్యం షేర్ చేసుకోగా ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. Hello friends, shall we do a Hindi song? Yes! This song talks about God's forgiveness. You know, God loves and forgives. It goes like this. मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह. मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह. मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी. मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी. फिर भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया.
भागा भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उससे है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उसी से है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। मैं जानता था वो मेरा राजा, फिर भी बड़ा पापों में भी। फिर भागा भागा मैं फिर रहा था, यीशु ने आके थाम लिया। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उससे है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। वो क्षमा करता यीशु मेरा, बाहों में अपने लेगा सदा। उसी से है जीवन मेरा, हाथ न छोड़ेगा मेरा सदा। मैं कुछ नहीं, तू कुछ नहीं, सब कुछ है मेरा यीशु मसीह। హలో విబిఎస్ చిల్డ్రన్ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇన్ని రోజులు మీరు ఇంట్లో ఉన్న దాని పట్ల, మీరు బయట తిరగకుండా మీ మమ్మీ డాడీ చెప్పిన మాటలు విని ఇంట్లో ఉన్న దాని పట్ల వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎవ్రీ ఇయర్ మనము విబిఎస్ అనేది చర్చ్లో అందరం మన ఫ్రెండ్స్తో కలిసి, యూత్తో కలిసి, టీచర్స్తో కలిసి స్కూల్కి ఎలాగైతే వెళ్తామో అలాగా మనం సండే స్కూల్ ఫ్యామిలీతో మనం మళ్ళీ సమ్మర్లో మనం జరుపుకుంటాము. కానీ ఈసారి కోవిడ్-19 వైరస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఇదంతా మనం గ్యాదరింగ్స్ లేకుండా ఆన్లైన్లో ఈ స్ట్రీమింగ్ చేస్తున్నాము. కాబట్టి ఈసారి సమ్మర్లో మనకి దేవుడు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు అంటే సంరక్షకుడు అనే థీమ్ మీద వాక్యంని స్ప్రెడ్ చేయాలని చెప్పుకుంటున్నాడు. కాబట్టి నేను ఈరోజు మీకు సంరక్షకుడు అనే టాపిక్ మీద ఒక చిన్న వాక్యం, ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను బేస్డ్ ఆన్ బైబుల్. ఎలా అంటే మీకు ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కానీ అదే సండే స్కూల్ వైబ్గా నేను మీకు ఒక చిన్న స్టోరీ అందించాలని తలుచుకుంటున్నాను. యెహోవా దేవుడు ఆదాము అండ్ ఈవ్ని సృష్టించండు, అది మనందరూ తెలుసు. కానీ వాళ్ళు ఏం చేసిందంటే సాతాను చెప్పిన మాటలు విని ఈ లోకంని పాపంకి పరిచయం చేశారు. కానీ ఆ కాలంలోనే ఆదాము అండ్ ఈవ్ చెడిపోయారు. కానీ నోవా అనే ఒక వ్యక్తి ఈ పాడులోకంలో కూడా దేవుని నమ్మి, దేవుని పట్ల మర్యాద చూపించి, మంచి మార్గంలో, దేవుడు చూపించిన మార్గంలో తను నడుచుకుంటున్నాడు. దీని పట్ల దేవుడు చూసి తనని గ్రహించి, తనని వెతికి పట్టుకొని, తనని ఇతరులు ఎలాగైతే చెడిపోయినరో అలాగా వాళ్ళని తునిపరించ వేయకుండా తనని మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. అలాగే ఒక రోజు ఎలాగైతే ఈ ప్రపంచం అంతా చెడిపోయిందో దేవుడు నోవాకు ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఈ ప్రపంచం ఎలాగో చెడిపోయింది, నేను వారికి ఎన్నోసార్లు చెప్పి చూశాను కానీ ఎవరు నమ్మడం లేదు, ఎవరు వినిపించుకోవడం లేదు. కాబట్టి నువ్వు ఏం చేయు అంటే, నువ్వు నీ ఫ్యామిలీని తీసుకొని నేను నీకు ఒకటి చెప్తాను, అది నువ్వు ఫాలోగా. అయితే అప్పుడు నోవా ఏమంటాడు, సరే ప్రభు, నేను మీరు చెప్పిన మాటలు నేను ఫాలో అవుతాను, కానీ మీరు చేసిన పాపాలకి మీరు చేసే శిక్ష ఏంటి అనేది చెప్తే అప్పుడు
దేవుడు ఏమంటాడు అంటే, వారికి 40 రోజులు నాన్ స్టాప్గా వర్షం కురిపించి వారికి నేను శిక్ష ఇచ్చేస్తాను, కానీ నువ్వు నా పట్ల నమ్మకం ఉన్నావు కాబట్టి నేను నిన్ను నీ ఫ్యామిలీని నేను సురక్షిస్తాను. కాబట్టి నువ్వేం చేయంటే ఒక మంచి నావను అంటే షిప్ని నువ్వు తయారు చేసుకొని దేవుడు సెలవిస్తాడు. అప్పుడు నోవా ఏమంటాడు అంటే, ప్రభు నాకు ఇలాంటి షిప్ ఎలా తయారు చేయాలో నాకు తెలియదు, మీరే నాకు సహాయంగా ఉండండి అంటే, అప్పుడు యెహోవా ప్రభు ఏమంటాడు అంటే, నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వు, దాని ప్రకారంగా నువ్వు షిప్ని నువ్వు తయారు చేస్తావని ప్రభు అంటాడు. సరే ప్రభు అని నోవా ఒప్పుకుంటాడు. అయితే నోవా తన షిప్ని నవాను తయారు చేసే విధానంలో అక్కడ ఉన్న ఊరి ప్రజలు ఆయన దగ్గరికి వస్తారు. అప్పుడు నోవా నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళు అడగగా, దేవుడు నాకు ఇది చెయ్యమని చెప్పాడు, ఎందుకంటే మీకు 40 రోజులు వర్షం ఆగకుండా మీకు పడుతుంది, ఫ్లడ్స్తో మీరు అందరూ మీ ఇళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తాయి, కాబట్టి మీరు ఇప్పటికి కూడా నా మాట విని మీరు నాతో వచ్చేస్తా అంటే మీ జీవితాలు బాగుపడతాయి అని వాళ్ళు నోవా చెప్తుంటే అక్కడ ఊరి ప్రజలు ఆయనని వినకుండా ఆయనని వదిలేస్తారు. వారిని పట్టించుకోకుండా వారు ఏదో జోక్ చేసినని వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే తన షిప్ని తయారు చేసుకొని సీ దగ్గర తన షిప్ని పెట్టేస్తాడో అప్పుడు తీసుకెళ్లేటప్పుడు తన ఫ్యామిలీనే కాకుండా అక్కడ ఊర్లో ఉన్న జంతువులన్నింటినీ కూడా షిప్ ఎక్కించేస్తారు. ఆ సౌండ్కి అక్కడ ఊర్లో ఉన్న ప్రజలందరూ తన దగ్గరకు వచ్చి చెప్తాడు, అడుగుతారు, అంటే నువ్వు ఎందుకు ఇదంతా తీసుకెళ్తున్నావు, నీకు దేవుడు నిజంగానే చెప్పిండా ఇది అని అడగడంతో అప్పుడు నోవా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీకు దేవుడి పట్ల నమ్మకం ఉంటే మీరు మాతో వచ్చేయండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారు అని. అయినా అప్పటికి సెకండ్ ఛాన్స్ ఇచ్చినా కూడా వారు నమ్మకుండా మాకు ఏం కాదు అని చెప్పి వారు మళ్ళీ వారి సొంత జీవితం వారు కొనసాగిస్తారు. కానీ నోవా మాత్రం దేవుడు చెప్పిన మాటను నమ్మి తన ఫ్యామిలీని అక్కడ ఊర్లో ఉన్న జంతువులన్నింటినీ నవా ఎక్కించి షిప్ ఎక్కించి తన ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ప్రయాణం స్టార్ట్ చేయకముందే ఆ సీషోర్ దగ్గర ఎక్కడైతే షిప్ ఉందో అందులో కూర్చుంటాడు. అన్ని లాక్స్, ఆ షిప్లో ఉన్న డోర్స్ అన్ని లాక్ చేయగానే వర్షం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న రెయిన్ స్టార్ట్ అవడంతో ఒక రోజు కోసం ఆగుతారు. సరే ఒక రోజు పడతాయని చెప్పి ఒక రోజు ఆగుతారు అక్కడ ఊరి ప్రజలు. ఒక రోజు 2 రోజులు ఆగింది అనుకుంటారు, అక్కడ ఆగే స్టోరీ మొత్తము వర్షం పడి అక్కడ ఇల్లులన్నీ కొట్టుకుపోయి ఊర్లో ఉన్న నీళ్ళన్నీ ఇంట్లో వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరూ రోడ్ల మీద పడేసరికి ఊరు మొత్తం వాటర్తో నిండిపోతుంది. ఆ వాటర్తో షిప్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఆ మూమెంట్లో అప్పుడు ఆ షిప్ వెళ్తుంటే అప్పుడు నోవా ఉన్న ఊర్లో ప్రజలందరూ ఏమనుకుంటారు, నేను దేవుడు చెప్పిన మాటలు వింటే అయిపోతున్నాయి కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు బాధపడతారు. కానీ అక్కడ టైం అయిపోయింది, దేవుడు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చిండు, అయినా వీరు వినకుండా మీ సొంత జీవితాలు మీరు కొనసాగించుకుంటారని మీరు ఒప్పుకున్నారు, కాబట్టి మీకు ఇంకా ఛాన్స్ లేదు. అప్పుడు నోవా వెళ్తుండే షిప్లో తన దగ్గర ఉన్న ఒక పావురాన్ని పంపిస్తాడు. ఆ పావురం వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అప్పుడు తనకి ఏం అర్థమైందంటే ఇక దగ్గరలో ఏ చెట్లు అవన్నీ ఏం లేవని చెప్పి అర్థం చేసుకొని ఒక వారం తర్వాత మళ్ళీ దాన్ని పంపిస్తాడు. ఒక వారం తర్వాత పంపించిన తర్వాత దానికి ఒక మొక్కను తీసుకొని వస్తుంది. సరే ఇక్కడ దగ్గరలో ఏదో ఒక ఊరు ఉన్నదని చెప్పి అప్పుడు నోవా గుర్తు చేసుకుంటాడు. సరే అని చెప్పి ఇంకో వారం తర్వాత దాన్ని పంపించేసరికి ఆ పావురం మళ్ళీ తిరిగి రాదు. దాని పట్ల నోవాకి ఏం అర్థమైందంటే ఇక్కడ దగ్గరలోకి ఏదో ఊరు వచ్చేసింది, ఇక మనం దిగే సమయం కూడా వచ్చేసింది, కాబట్టి ఇక తను కూడా అర్థం చేసుకొని దగ్గరలో ఉన్న ఒక ఊరి దగ్గర ఆపేసి దిగేసిండు. మొత్తం తన ఫ్యామిలీని తీసుకొని తన జంతువులు తీసుకొని దిగేసింది. అప్పుడు తన నమ్మిన దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై, నువ్వు నేను చెప్పిన మాట విన్నావు, నువ్వు నీ జీవితంలో చాలా బాగుపడతావు, అలాగే నీ ఫ్యామిలీ కూడా చాలా బాగుపడుతుంది, ఇలాగే నీ ఫ్యామిలీని కూడా నీకు నా మీద ఎలాగే నమ్మకం ఉందో అలాగే నువ్వు వారికి కూడా నేర్పియు, అలాగే ముందుకి మంచి మార్గంలో సాగుతావు నువ్వే. ఎలాగైతే మీ ఊర్లో ఉన్న ప్రజలందరూ తృణీకరించి వేయరు అలాంటి పరిస్థితి నువ్వు రాకు, మంచి మార్గంలో నువ్వు నడవాలని, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకెన్నో నీ జీవితాల్లో జరుగుతాయి, ఇలాంటి అద్భుతాలు కూడా నీ జీవితాల్లో ఎన్నో జరుగుతాయని నేను చెప్తున్నాను. ఇలా ఇక్కడ నోవా స్టోరీ ఎండ్ అయిపోయింది. కాబట్టి మనం ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు ఎన్నో ఛాన్సులు ఇస్తాడు.
ఇక్కడ వేరే సెకండ్ ఛాన్స్ ఇచ్చిండు, కానీ వాళ్ళకి తెలియదు సెకండ్ ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పి. మనం వచ్చిన ఫస్ట్ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుందాం. దేవుణ్ణి ఎక్కువ మనల్ని ఎగ్జామిన్ చేసే అవసరం మనం ఇవ్వదు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, దేవుని పైన నమ్మకం పెట్టుకుందాం. ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా VBS పిల్లలు మీరందరూ ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మీకు అందరికీ ఈ యొక్క నేర్చుకున్న విషయాలు మీ జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని అవలంబించాలని కోరుతూ ఉంటున్నాను. ఈ యొక్క లైవ్ స్ట్రీమ్కి సహకరించిన సంఘ పెద్దలకును సంఘంలోని ప్రతి ఒక్క కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరియు ఈ లైవ్ స్ట్రీమ్కు సహకరించిన బిడ్డలు ప్రణీత్ను, జాషువాను, హెప్సిబాను దేవుడు మెండుగా దీవించును గాక. మనము ఈ యొక్క లైవ్ స్ట్రీమ్ను ఇంతటితో ముగించుకుందాం. అయ్యగారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క లైవ్ స్ట్రీమ్ VBSను ముగించుకుందాం. దేవునికి వందనములు. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. చిన్న బిడ్డల పట్ల శ్రద్ధ కలిగిన దేవుడవు, వారి ఎదుగుదల కొరకై తల్లిదండ్రులను, సంఘాన్ని, మరి ముఖ్యంగా సండే స్కూల్, VBS లాంటి కార్యములను సాధనములుగా వాడుకుంటున్నటువంటి దేవుడవు, చిన్న బిడ్డలకు మీ కొరకు మీ జ్ఞానమందు పెంచవలెనని పిలుపునిచ్చినటువంటి దేవుడవు, చిన్న బిడ్డలను మీ వద్దకు తీసుకొని రావడం ధన్యత అని ఎంచి సండే స్కూల్ బృందం అంతయు, సండే స్కూల్ సెక్రటరీ గారు, సంఘ నాయకత్వము, అలాగనే యవన బిడ్డలు, టీచర్స్ అందరూ కష్టపడి ఈ కార్యమును జరిగించినారు. వారికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆశను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యంలో ప్రయత్నము సలిపి సహకరించినటువంటి ప్రతి బిడ్డను మీ హస్తములతో దీవించి వారి కుటుంబములను ఆశీర్వదించి వారి బ్రతిమాలు కొనుచున్నాం. చిన్న బిడ్డలను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. VBS ఆన్లైన్లో ఉంచి సంఘములను, మరి ముఖ్యంగా చిన్న బిడ్డలను ఆధ్యాత్మికంగా బలపరచునను గొప్ప ఆలోచన గావించిన మా ప్రీతమ బిషప్ తండ్రి గారిని, ది రైట్ రెవరెండ్ డాక్టర్ రేషి సాలమోన్ రాజు తండ్రి గారిని, అధ్యక్ష మండలి పెద్దలను, సేవకులను, లేనాయకులను మీరు దీవించండి. ఆయా సంఘముల యందు ఉధృతమైన సేవ జరుగుచుండగా ప్రతి సంఘము పైన మీ దీవెనలను కుమ్మరించుమని బ్రతిమాలు కొలుచున్నాం. ఏమైనా దైవికమైనటువంటి చింతనలోనికి మేము జరిగించిన ఈ కార్యం నడుపునట్లు మీ సాధనంగా ఈ వీడియోను వాడుకొని మరి బ్రతిమాలు కొలుచున్నాం. కృపగలిగినటువంటి తండ్రి, మరి గోదావరి DCC చైర్మన్ నాయ గారిని, వారి సేవ పరిచర్యలను దీవించండి. రెవరెండ్ నిరంజన్ నాయ గారితో మీరు ఉండండి. కృపగలిగినటువంటి దేవ, సండే స్కూల్ డైసన్ సెక్రటరీ గారి కొరకును, మరి గోదావరి DCC సెక్రటరీ గారి కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వీక్షించుచున్న ప్రతి బిడ్డ పైన మీ ఆశీర్వాదములను కుమ్మరించి దైవికమైనటువంటి స్థితిలోనికి, మార్గంలోనికి నడుపుమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సకల దీవెనలు మనందరికీ ఆయన కార్యముల పట్ల శ్రద్ధ కలిగి ఈ వీడియో జరిగించడంలో సహకరించినటువంటి ప్రతి బిడ్డకును, ఆ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎదుగనై వీక్షించుచున్న ప్రతి చిన్న బిడ్డకును, కుటుంబమునకును, సంఘములన్నిటికీ సదాకాలం తోడు నీడైండును గాక.